గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లీ కోట్ల కంటే చిన్నగున్నాయో అని చెప్పి గోరటెంకన్న ఒక పాట రాసిండు. ఆ పాట చాలా ఏళ్ళ నుంచి వింటున్నాం మనం. విన్నప్పుడు నిజంగా మరి ఆ కిల్లి కోట ఎట్లా ఉంటాయి, ఆ గల్లీలు ఎట్లా ఉంటాయి, ఆ చిన్నగా ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది మనకు నిజంగా కళ్ళం కూడా కనిపించకపోవచ్చు. కానీ ఇవాళ మీకు అది చూపిస్తాను. నేను ఇప్పుడు ఉన్నది అదే. ఆ గల్లీ చిన్నది, ఆ చిన్న గల్లీలో ఆ కిల్లి కొట్టు లాంటి ఇంట్లో ఇప్పుడు నేనున్నా. ఇది ఎక్కడనో హైదరాబాద్ అవతలనో ఇంకెక్కడనో లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ బస్తీ ఇది. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి పక్కనే ఉంటుంది. నిజంగా ఇక్కడ వచ్చి చూస్తే, ఇల్లు చూస్తే అసలు మనం హైదరాబాద్ సిటీలోనే ఉన్నామా, ఇంకెక్కడో మారుమూల రాష్ట్రం శివారు ప్రాంతాల్లో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. అట్లా అనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితిలో ఇక్కడ వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు ఏదో నిన్న మొన్న వచ్చి గుడిసెలు వేసుకొని లేరు. ఇక్కడ దాదాపు 40-50 ఏళ్ళుగా ఇక్కడ వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఈ 40-50 ఏళ్ళ కాలంలో అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక మంది పాలకులు మారారు. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ బతుకులు బాగుపడలేదు, వీళ్ళకు ఇల్లు రాలేదు. సో ఇప్పటికి కూడా అదే దుర్భరమైన పరిస్థితిలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. చినుకు పడితే వణుకు పుడుతూ ఉన్నది వాళ్ళకు. కింద నుంచి నీళ్లు, పైనుంచి నీళ్లు, మొత్తం వాళ్ళ జీవితం మొత్తం వర్షం వచ్చిందంటే ఒక భయకంపితమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు జీవితం సాగిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు నిన్న సాయంత్రం కురిసినటువంటి వాన చాలా భయంలోకి నెట్టేసింది. వాళ్ళను కంప్లీట్గా భయకంపితులను చేసింది. కొన్ని ఇల్లు కూలినాయి, ఒకరిద్దరు కాళ్ళు విరిగిపోయినాయి. అసలు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అని మనం చూడడానికి వస్తే, ఇగో ఇట్లాంటి ఇళ్ళలో వాళ్ళు ఉంటా ఉన్నారు, ఇట్లాంటి ప్లేసుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. ఒకవైపేమో మన ప్రభుత్వం చెప్తున్నది, మేము ఫ్యూచర్ సిటీలు కడతాము, మేము ఇంకేదో కొత్త కొత్త నగరాలు కడతాము, 4th సిటీలు కడతామని చెప్తా ఉన్నారు. 4th సిటీలు కాదు కట్టాల్సింది, ఈ సిటీలో ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళ జీవితాలను బాగు చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న కిల్లీ కొట్టు కంటే కూడా దారుణంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వారి జీవితాలను బాగు చేయాలి ప్రభుత్వం. లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీలు కట్టడం కాదు. ఇగో చూడండి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదో, ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారో. ఈ ఇల్లు కావచ్చు, ఆ గూన పెంకులు కావచ్చు, ఆ కవర్స్, ఇగో ఇట్లాంటివన్నీ వాళ్ళను కాపాడుతూ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఇంకా మీద వేసుకొని చేసుకోవాలి. ఇగో ఇక్కడ ఈ వర్షం పడితే ఇక్కడ వంట చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉన్నది. వర్షం పడితే ఆ వంట చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇంత దారుణమైన పరిస్థితిలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి కనిపించట్లేదు. నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాకా దాదాపు 40-50 ఏళ్లలో చాలామంది వచ్చిర్రు పోయిరు పాలకులు, కానీ వీళ్ళని పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోవట్లేదు. సో అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా ఇదే దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపేమో మనం ఫ్యూచర్ సిటీ 4th సిటీ గురించి చర్చించుకుంటున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి ఆ ఫ్యూచర్ సిటీకి, ఆ 4th సిటీకి ఒక భవనానికి శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఇంకొక వైపేమో మనం అదే నగరంలో, అదే హైదరాబాద్ నగరంలో కనీసం నిల్వ నీడ లేకుండా ఒక దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఎంత వ్యత్యాసం ఉన్నది రెండింటికి. ఒకవైపేమో ఇట్లాంటి ప్రజలు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాటిని మార్పు చేయాల్సింది పోయి, ఇట్లాంటి వాటిని మార్చాల్సింది పోయి ఫ్యూచర్ సిటీలు 4th సిటీలు కడతాము, బడాబాబులకు మేము వత్తాసు పలుకుతాం, బడాబాబులకు భూములు కట్టబెడతామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో ఇది ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితి మన రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. సో వెళ్దాం మనం. ఇంకా బయట చాలామంది ఉన్నారు, మాకు ఇల్లు కావాలి, పక్కా ఇల్లు కట్టేయాలని చెప్పి వాళ్ళంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి పోదాం, వాళ్ళ బాధ విందాం, వాళ్ళ గోడు విందాం, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మాకు ఇండ్లు కావాలి, రాదు రావా ఆనొచ్చి గుడిసెలు కూలిపోయి ఇంట్లోకి నీళ్ళు వస్తే రాత్రి నుండి పెట్టి ఉన్నాం. మాతోనికి ఎవరు రాలేదు అధికారులు. మేము ఇప్పుడు ఎవరు రాకముందు ఎందుకు లేసాం సార్? ఆకలి అవుతుంది, రాత్రి నుండి పాసం. రాత్రి తెల్లాలు ఇంట్లో ఉండడానికి లేక కరెంట్ లేక దోమలు కడిచి ఇంట్లోకి నీళ్ళు వచ్చి బయటనే కూర్చున్నాం. రోడ్డు వేసుకోపోని మా పిల్లల గురించి పాన ఆయన ఇస్తా. నాకు ఇల్లు కావాలి. ఇన్నేళ్ళ సంధి ఎవరు న్యాయం చేస్తారు? పాన ఆయన ఇస్తాం. వేసుకోపోయి సంపుతాడా సార్? సంపని పుణ్యం వస్తుంది ఆయన, అంతే కదా. సంపుతాడు కదా, సంపినా సరే ఒక బాణ అయినవని 40 ఏళ్ళు అయింది
సార్ రేషన్ కార్డు చూస్తే మా పిల్లలు ఎంత ఉన్నారో పిల్లలు ఎంత రైనా పిల్లలు కొట్లాడుతున్నారు మాకు ఇల్లు కావాలి పిల్లలు కావాలి ఇల్లు కావాలి అంటున్నారు. నా ఎదలైనా చేసుకొని చెప్తున్నా సార్. నాకు 4 మనవరాళ్ళు హోం బాత్ ముట్టించుకొని పెట్టుకున్నా. ఓ పిల్లగాడు నేనే వాళ్ళు కొట్టుకోపోతున్నా ఎట్లా కలిగారు పిల్లలు. మాకు తిండి లేదు తిప్పటి లేదు, నీళ్ళు కళ్ళకి నీళ్ళు రాలేదు సార్. మాకు రక్తం వచ్చింది. పోలీసు వాళ్ళు రోడ్డు మీద చూసుకుంటూ పోతే వాళ్ళు బట్టలకు విలువ ఇస్తాం మేము. వాళ్ళు మంత్రులే సార్. నన్ను చంపేసినా సరే నా ఎల్లుడు కూడా పోలీసే కానీ వాళ్ళ బట్టలకు విలువ ఇస్తారు. మా దిక్కు వీళ్ళు వచ్చిండ్రా బతికిండ్రు అని ఒకరు చూడలే. కార్లు పడ్డారు, కార్లు కూలిపోయి కార్లలో వచ్చిండ్రు అని చూసిండ్రు. అడుగుతా వాళ్ళని కూడా అడుగుతా. ఈయన బాలవరి బిడ్డ అంట. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి మేము ఆధార్ కార్డు ఆయన అడిగినామా? ఆడేలా ఆధార్ కార్డు అడిగినామా? ఎవరన్నా కోబాసుడు పోరాడు ఉంటాడు, పెన్నాన్ని కొడితే అది తెంకపోయి అన్న చేరుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు? అందుకు ఇచ్చిండా? ఎవరు వేసిండ్రు? ఏం చేసిండ్రు? ఏం పెట్టుకొని అవుతారు? మేము తీసుకుపోతున్నాం మొత్తం బస్సులు మగోళ్ళు షార్ట్ కడుతున్నారు కదా, ఆ పైసలని మేము తీసుకుంటున్నా. తీసేమని మాకు అది అవసరం లేదు. మాకేపటోలే మేము ఇండ్లు కావాలి. మాకు షార్ది 10-20 రూపాయలు మాకు షార్ది అవుతుంది కదా. ఎక్కడికన్నా ఊర్లోకి పోతే 200 అవుతాయి. అయితే 200కు పారిపోతాం మేము. ఇంతవరకు కట్టుకోలేవా? ఇంతవరకు తినలేవా? చెత్తమాలు పోయినా 2 రూపాయలకు అంటే మిషన్లు అయినాయి. అప్పుడు కంకరమాలు మోసినాం. ఇట్లకెళ్ళి బిల్డింగులు మొత్తం మోసినవే అప్పుడు. ఇప్పుడైతే మిషన్లు అయినాయి. ఇప్పుడు ఎవరు మోసలేరు. ఇప్పుడు అంత కష్టం ఎవరు చేస్తలేరు. అప్పుడు చేసినాం మేము. అప్పుడు చేసినాం. ఇప్పుడైనా 200-300 చేస్తాడా చేయని చేసేసేయను కానీ మాకైతే ఇల్లు ఉండాలి. ఆయన అన్నాడు ఏమో మాకు ఎవరు చెప్పలే. మాకు నెలకు ఒకసారి బయటకోవాలంటే మాకు తీరదు. మేము ఎప్పుడు కూలి చేసుకొని బతికేటోళ్ళం. ఎవరు ఆడు చేసినాడిని ఒక్కరిని తీసుకురాను ముందరికి. ఒక్కరిని తీసుకురాను. ఆయన చేసినట్టయితే ఒక్క నెత్తి పక్క నెరుకు కొరిగించుకుంటాం. ఆయన ముందరే అవుతాం. ఆయన బాలవరి బిడ్డలు అంటున్నాడు కదా, మమ్మల్ని మాకు చేసినాడు రెడ్డి సారు పాలమూరు బిడ్డనే. గుడిసెగా అంటే మేము పట్ట పేపర్ ఇస్తా అని ఆయన హామీ చేసి మాకు ఇచ్చి మాకు ఇల్లు ఇస్తే మేము పోతాం. అంతవరకు పెడితే మేము పాలమూరలోమే. మేము కూడా అదే దాంట్లోకి వెళ్ళొచ్చినాం. ఎవరు ఆయనకు మేము నచ్చలే. లంబర్తాండ నచ్చింది. అక్కడ జనాభా చాలా మంది నచ్చారు కానీ పాలమూరలో ఆయనకు ఎందుకు నచ్చలేదు అంటే మేము ఆయన కోట్లు వేయలేదో మరి ఆయనకి ఏం చేసినామో. కోట్లు వేయిందో ఆయన గెలిచిండా? ఆయన కోట్లు వేయిందో అయితే గెలవలే కదా. మేము వేస్తానే అట్లా గెలిచింది. మమ్మల్ని కూడా కొంచెం చూడాలి. నైట్ నుంచి ఏగుతున్నాం సార్, నిద్ర లేక. పిల్లలకు కూర్చోబెట్టుకొని బయట కూర్చోబెట్టుకొని అసలు చిన్న పిల్లలు ఇంతవరకు అన్నం వండుకోలే. ఈ రోడ్లో అయినా కూర్చొని మాకేం బతుకు సార్. అసలుకి 4 ఏళ్ళ పిల్లలు ఉన్నాము. చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఇన్నే ఉండి అందరిదే మాట. ప్రతి ఒక్కరిదే మాట. కేసీఆర్ గారి నుంచి అందరి ఇదే మాట వచ్చింది. మేము గెలిచినప్పుడు మీకు ఇస్తాం అంటే మీరు ఓట్లు ఎందుకు వేసిందని మీరు అడగొచ్చు. ఓట్లు మేము ఆశ, మాకు ఆశ ఇస్తారు కదా వీళ్ళు గెలిస్తే అని, అంతవరకే సార్. మాకు ఎందుకు సార్ ఫ్రీ బస్సు? మేము అడగలే. మాకు ఇల్లు కావాలని అడుగుతున్నాం సార్. ఫ్రీ బస్సులో ఏమో అన్నలే వంట వేసుకొని అన్నలే బతుకుతామా? అన్న ఏం సంవత్సరాలు ఏం చేయం కదా. మాకు ఇండ్లు కావాలంతే. మాకు ఫ్రీ బస్సు ఇవ్వమని ఎవ్వరం అడగలే. ఇప్పుడు కూడా వద్దంటున్నాం మాకు ఫ్రీ బస్సు. ఇప్పుడు ఆడోళ్ళు మగవాళ్ళు అని ఏం తేడా ఉంది సార్? ఆడోళ్ళు మగవాళ్ళు అని ఇప్పుడు కొట్టుకుంటున్నాం కదా. కొట్టుకుంటున్నావా? బస్సులో ఎక్కినప్పుడు మాకులే సీట్లు మాకులేవని. నువ్వు ముందు ఎట్లుందో అట్లే ఉండని, అట్లే పెట్టని.
మా ఇండ్లు కావాలి కొంచెం అని మేము అడుగుతున్నాము. మీరు ఫ్రీ బస్సు పెట్టి మాకు అన్నం పెడతలేవు నువ్వు ఏమి, మాకు ఇండ్లు ఇస్తే మాకు అన్నం పెట్టినంత ఇల్వ. అప్పుడు ఖచ్చితంగా కూర్చుంటాం, ఇప్పుడు వేయము, ఇప్పుడు ఓట్లు వేయము ఎవరికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మాకు ఇల్లు చూపించినాక మాకు పట్టా ఇచ్చినాక అప్పుడు ఓటేస్తాం. ఇచ్చిండు మాకు, మేము ఓటేయం. మా పాలమూరు ఆయనకి వేస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? గుర్జగాను రావద్దు అంటున్నాడు. మాకు ఆధార్ కార్డు చేయను ఆయనను మొగోళ్ళకు సీట్ వేస్తారే రాడారు. అన్నవాకలు చూస్తుందా, నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిండా, పట్టణ రామ్మ గీడికి ఇట్లా వైరాన్ని ఇచ్చిండా. మీరు మా వాళ్ళు కదా, ఆడవిల్లలన్నీ చీరలు పంచినావు మరి మాకు ఇక్కడ ఎందుకు పంచాలి చీరలు? కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇక్కడ పంచిండ్రు, ఉన్నప్పుడు కేసీఆర్ పంచిండు, మరి నీవెందుకు పంచాలి? మాకు పంచాలి, మాకు ఇవ్వలే లేదు, ఎవరికి రాలే చీరలు. హైదరాబాద్కు సగం మందికి రాలే. ఎవరికి ఇస్తుండో మాకు ఇవ్వాలి చీరలు. మా దగ్గరకు వచ్చి మాట్లాడేది, మాకు చీరలు అవన్నీ వద్దు సార్, అవసరంగా లేదు మాకు. మాకు ఇల్లు కావాలి, మాకు చీరలు సారీలు ఇవన్నీ. మా అన్న కాదు, ఆయన ఒక సారు ఒక లెవెల్లో ఉన్నాడు సార్, అంతవరకే. కానీ మాకు ఇండ్లు కావాలి అంతే. మాకు ఇప్పుడు అన్నం పెట్టినోడిని మనం మొక్కుతాము, ఇంత ముద్ద అన్నం పెట్టిన మేము మొక్కుతాము. అంటారు కానీ కళ్యాణ పైసలు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఈయన తులం బంగారు ఇస్తా అన్నాడు, అది లేదు ఇది లేదు. ఇక్కడనే చేసిన నా బిడ్డ పెళ్లి మొన్న చేసిన, ఏది లేదు. మరి ఏది మాకు 1,00,000 రూపాయలు రాలే, తులం బంగారు కాదు, 10 పైసలు రాలే. కళ్యాణ పైసలు ఇచ్చి దేశంకు సామాన్ ఎత్తుతుంటే కళ్ళకు నీళ్లు నవ్వుకుంటా, బీరువా కాంచి, కుర్చీల కాంచి, పీటల కానుంచి, అది బీరువా కానుంచి, పీటల కాంచి, తినే బిందెల కాంచి, తాగే నీళ్ళ కాంచి, గిలాసుల కాంచి సామాన్ ఇచ్చిండు ఆయన. కేసీఆర్ ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు, బడి బాసాన్ని ఇచ్చిండు. బీరువా దేశంలో పెట్టుకొని పిల్లలు పెళ్లి పిల్లగాడు తండ్రికి పైసలు ఇస్తే కళ్యాణ పైసలు వాళ్ళు నచ్చుకొని మాట్లాడుకొని అత్తగారి కంటే ఓకే అన్నారు, తల్లిగారి కంటే ఓకే అన్నారు. నాయసండి గరీబ్ ఉంటే నీవే తీసుకో అన్నాడు పిల్లగాన్నోళ్ళు. అట్లా చెందింది. ఈయన ఏం తెచ్చిండు సారు? పిల్ల పెళ్లి చేసింది, మొగలు లేడు, 5 రూపాయలు లేవు, ఇయ్యలేదు, ఏడైనా ఒక్క శెల్కాకు 6,000 వేస్తున్నాడు. ఒక ఎకర శెల్కాకు ఎకరకే వేస్తాడంట. ఒక ఎకరనే మళ్ళీ మేము ఎట్లా బతకాలి? ఆడ ఇంట్లో ఆయన ఏమినట్టు ఈసారి ఓట్లు వేయకుంటే వింటాం. అట్లా వినాలి, కరెక్టే మీరు చెప్పింది. మేము అట్లా వింటాం, కానీ మీరు తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము పండిస్తేనే కదా వచ్చేది. మేము కూడా అట్లా చేస్తాం, మేము రైతు చేస్తేనే కదా, రైతు దున్నుతేనే కదా పంట వచ్చేది. అంతే అంతే అంతే. కానీ మాకైతే ఇండ్లు కావాలి, ఎంతవరకు అయినా సరే మాకైతే ఇండ్లు కావాలి. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళనే బతారు. మేము చచ్చిపోతే వాళ్ళకి మా అమ్మనే చనిపోయన్నా, మా అమ్మ ఇది సంపాదించిపోయాను అనుకుంటారు. మాకు ఇండ్లు కావాలి సార్. రాత్రి చెట్లు కూలి ఇంట్లో మీద పడ్డాయి. జర మేలుకున్న 6 గంటలకు అట్లా 7 గంటలకు వర్షం వచ్చి చెట్లు కూలి మేలుకున్న వాడికి మేము బయటకు వచ్చేసినాం. పండుకుని మీరే వాడండి, అప్పుడు చచ్చిపోయటం కదా మేము. అందుకు మాకు కావాలి ఇండ్లు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఇండ్లు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. లేయలే, మాకు ఇయ్యలే. మీరు కంప్యూటర్ చెక్ చేసుకోరు, అవి ఎవరికి వచ్చిన వాళ్ళకి కొట్టేయండి, మాకు రాని వాళ్ళకి ఇయ్యండి. మాకు లేదు, మీరు కంప్యూటర్గా మీకు చేస్తే మీకు ఊర్లలో ఉన్నది ఎక్కడ ఉన్నది అని అంటారు కదా, అన్నీ మీకు తెలుస్తాయి కదా. అన్నీ పెట్టుకున్నాం సార్, అన్నీ పెట్టుకున్నాం, అన్ని ఆఫీసులో తిరిగినాము, చేసి వచ్చినాం. మేము 40 ఏళ్ళు ఎక్కువ పిల్లలు మా పుట్టక ముందుకు వచ్చినాం మేము. మా పిల్లలకు పిల్లలు అవుతున్నారు. ఇంతవరకు మాకు ఇంకా ఏం లేదు. ఇక ఈ బాత్రూమ్ ఇంతమంది ఒకరు తప్పితే కావాలి ఉండిపోతున్నాం. ఇంత అర్థం లేదా సార్లకు? మా గురించి ఏం పట్టించుకుంటలేరు. మాకెందుకు ఈ ఎండలకి ఇట్లా మేము అదే అందుకే
ఎవరు ఇవ్వలే. ఇస్తామని అతను లంబడోళ్ళకి కట్టించిన వాళ్ళకి రోడ్ వేస్తారంట కానీ మాకు ఈ ఇండ్లు ఇయ్యారంట. వాళ్ళు ఇట్లా మా లెక్క గురిసేసుకున్నోళ్ళే. మాకు ఇవ్వలేదు సార్. ఇస్తే మేమెందుకు పోరాటం ఈ గుడిసెల్లో ఎందుకు వాడి ఉంటాం సార్ మేము. మాకెవడు ఇవ్వలే. అందుకు మాకు ఈ బాధ. మాకు కావాలి ఇండ్లు సార్. ఎవరు ఇస్తారో ఏం చేస్తారో మాకు కావాలి ఇండ్లు. రాత్రి ఇంతవరకు అన్నం తింటే మీ తినట్లు. ఇంతవరకు అన్నం తింటే మేము వంటలు లేవు ఏం లేవు. రాత్రి ఎవరో ఒకసారి వచ్చిండు చూసిపోయిండు అంతే. ఇంతవరకు ఎవరు లేరు. వస్తురు చూస్తురు పోతురు అంతే. మాకు కావాలి ఇండ్లు. మా పిల్లలు సన్న ఇళ్ళ పెట్టుకొని మేము అంటే ఏ రాత్రి ఏ రేపు కూలి పడేది తెలియదు, ఏ కట్ట కూలి పడేది తెలియదు, ఏ చెట్లు కూలి పడేది తెలియదు. పడక ముందుకే రాత్రి ఒక మండలాన్ని కూలి పడ్డాయి. బయట కూర్చొని రాత్రి అంతా వండుకొని అడకారంటలేదు. ఇంతవరకు మేము ఇంకా వండుకోలే తినలే. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నదో